జంతురాజ్యమైన అడవి నుండి అందరికీ నమస్కారం. నాకు దగ్గరలోనే ఏదో రుచికరమైన వాసన వస్తుంది. నా ముక్కు ఎప్పుడూ పనిలోనే ఉంటుంది. నేను వాసన చూడాల్సిన అవసరం లేదు. నేను ఆకాశం నుండి నా ఆహారాన్ని చూడగలను. నా కళ్ళు సూపర్ షార్ప్. వావ్! ప్రతి జంతువు ఆహారాన్ని కనుగొనడానికి దాని స్వంత ప్రత్యేక మార్గం ఉందని నేను అనుకుంటున్నాను. అది నిజమే. రండి, అతీంద్రియ జ్ఞానేంద్రియాలను కలిగిన మరిన్ని జంతువులను కలుద్దాం. పాఠశాల ఆట స్థలానికి ఒక చిన్న సందర్శనకు వెళదాం. అక్కడ కూడా జంతువుల జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆహారం తీసుకోవడానికి క్రిందకి ఎగురుతున్న గద్దను మీరు చూసారా? అది పదునైన కంటి చూపు. నేలపై ఉన్న చక్కెర బిళ్లను చీమలు వాటి బలమైన వాసన కారణంగా గుర్తించి లోపలికి తీసుకువెళ్తాయి. నిద్రపోతున్న కుక్క ప్రక్కన మునివేళ్లపై శబ్దం రాకుండా దాటినా కూడా కుక్క చెవులు పైకి లేచాయి. కుక్కలు చిన్న శబ్దాలను కూడా వింటాయి. 5వ తరగతి పర్యావరణ శాస్త్రంలోని అతీంద్రియ జ్ఞానేంద్రియాలు అనే పాఠానికి స్వాగతం. జంతువులు తమ జ్ఞానేంద్రియాలను ఉపయోగించే అద్భుతమైన మార్గాలపై సమాచారం తెలుసుకుందాం. జంతువులకు విభిన్న జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అవి చూడగలవు, వినగలవు, రుచి చూడగలవు, వాసన చూడగలవు మరియు అనుభూతి చెందగలవు. కొన్ని జంతువులు దూరం నుండి తమ ఆహారాన్ని గుర్తించగలవు. మరికొన్ని అతి స్వల్ప శబ్దాన్ని కూడా వినగలవు. కొన్ని జంతువులు వాటి వాసన ద్వారా తమ స్నేహితులను కూడా కనుగొంటాయి. జంతువులు తమ సహచరులను కనుగొనడానికి, తమ సమూహంలో ఇతర జంతువులను గుర్తించడానికి, ప్రమాదంలో ఉన్నప్పుడు అలారం కాల్స్ చేయడానికి మరియు వాటి భూభాగాన్ని గుర్తించడానికి తమ ఇంద్రియాలను ఉపయోగిస్తాయి. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు వీటిని చేయగలరు. వివిధ జంతువులలో వాసనను గ్రహించే శక్తిని అర్థం చేసుకుంటారు. పక్షులలో కంటి చూపు గురించి తెలుసుకుంటారు. ధ్వనిని వినడానికి జంతువులు ఎలా వినికిడి శక్తిని ఉపయోగిస్తాయో అన్వేషించగలరు. వివిధ జంతువుల నిద్ర విధానాలను కనుగొంటారు. కీలక పదాలు: వాసన చూసే జ్ఞానేంద్రియం, కంటి చూపు చూసే జ్ఞానేంద్రియం, వినికిడి జ్ఞానేంద్రియం, నిద్ర వలయం, నిద్రాణ స్థితి, మీసాలు. కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. చీమలలో వాసనను గ్రహించే శక్తి. చీమలు తమ స్నేహితులను గుర్తిస్తాయి. బలమైన వాసనను ఉపయోగించి తమ మార్గాన్ని కనుగొంటాయి. అవి కదులుతున్నప్పుడు నేలపై ఒక వాసనను వదిలివేస్తాయి. ఇతర చీమలు దానిని అనుసరిస్తాయి. చీమలు కాలనీలలో నివసిస్తాయి. కాలనీలలో కార్మిక చీమలు, రాణి చీమలు మరియు మగ చీమలు ఉంటాయి. కార్మిక చీమలు ఆహారం కోసం వెతుకుతాయి మరియు ఇతరులు అనుసరించగలిగేలా వాటి వాసనతో మార్గాన్ని చూపిస్తాయి. అవి ఒకదానితో మరొకటి కలిసి ఒక జట్టుగా పనిచేయడానికి వాటి శక్తివంతమైన వాసన సహాయపడుతుంది. పట్టుపురుగులలాగా కొన్ని మగ కీటకాలు ఆడ కీటకాలను వాటి వాసన ద్వారా గుర్తించగలవు. దోమలు మన శరీరాల వాసనను, మన పాదాల వాసనను
మరియు మన శరీరాల వేడిని గుర్తించడం ద్వారా అవి మనల్ని కనుగొనగలవు. కుక్కలకు బలమైన వాసనా జ్ఞానం ఉంటుంది మరియు అవి ఉన్న ప్రాంతంలోకి వచ్చిన ఇతర కుక్కలను గుర్తిస్తాయి. ఆహారం యొక్క మంచి వాసన మరియు కుళ్ళిపోయిన చెత్త యొక్క చెడు వాసనలను గుర్తించగల జ్ఞానం మనుషులకు ఉంది. దృష్టి జ్ఞానం. గుడ్లగూబ అనేది మానవుల మాదిరిగానే తలకు ముందు కళ్ళు ఉన్న పక్షి. చాలా పక్షుల కళ్ళు తలకి ఇరువైపులా ఉంటాయి. దీని వలన అవి ఒకేసారి రెండు వేర్వేరు వస్తువులను చూడటానికి సహాయపడుతుంది. కానీ పక్షులు నేరుగా ముందుకు చూసినప్పుడు రెండు కళ్ళు ఒకే వస్తువుపై దృష్టి పెడతాయి. పక్షులు తమ మెడలను చాలా కదిలిస్తాయని మీరు గమనించి ఉండవచ్చు. పక్షుల కళ్ళు కదలకుండా ఉండటం వల్ల చుట్టూ చూడడానికి అవి తలలు తిప్పుతాయి. గరుడు పక్షి, గద్దలు మరియు రాబందులు వంటి కొన్ని పక్షులు మానవుల కంటే 4 రెట్లు ఎక్కువ దూరం చూడగలవు. మనం 2 మీటర్ల దూరం నుండి దేన్నైనా స్పష్టంగా చూడగలిగితే ఈ పక్షులు 8 మీటర్ల దూరం నుండి దానిని చూడగలవు. జంతువులు మనం చూడగలిగినన్ని రంగులను చూడలేవు. పగటిపూట జంతువులు కొన్ని రంగులను చూడగలవు, కానీ రాత్రిపూట అవి నలుపు మరియు తెలుపు రంగులలో మాత్రమే చూస్తాయి. వినికిడి జ్ఞానం. పక్షుల చెవులు ఈకలతో కప్పబడిన చిన్న రంధ్రాలుగా ఉండటం వల్ల మనం వాటి చెవులను సులభంగా చూడలేము. పాములకు కూడా చెవులు బయటికి ఉండవు మరియు అవి నేల ప్రకంపనలను మాత్రమే గ్రహిస్తాయి. ఏనుగుల వంటి కొన్ని జంతువులకు పెద్ద చెవులు ఉంటాయి. మీరు మీ చెవుల వెనుక చేతులను ఉంచినప్పుడు బాగా వింటారు. మీరు మీ చెవులను కప్పి మాట్లాడినప్పుడు మీ స్వరం మందకొడిగా మరియు తక్కువగా వినిపిస్తుంది. శబ్దాలు సందేశాలను పంపుతాయి. కొన్ని జంతువులు ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరిక సంకేతాలను ఇవ్వగలవు. పులులు లేదా చిరుతపులి గురించి ఇతరులను హెచ్చరించడానికి చెట్లపై నుండి లంగూర్ కోతులు ప్రత్యేక శబ్దాలను చేస్తాయి. పక్షులు హెచ్చరిక శబ్దాలను కూడా ఇస్తాయి మరియు కొన్ని వేర్వేరు ప్రమాదాల కోసం వేర్వేరు శబ్దాలను ఉపయోగిస్తాయి. చేపలు అలారం కాల్లను ఇవ్వడానికి విద్యుత్ సంకేతాలను ఉపయోగిస్తాయి. జంతువుల విభిన్న ప్రవర్తన ద్వారా తుఫానులు లేదా భూకంపాలు వంటి విపత్తులు, ప్రమాదాలు గుర్తించబడతాయి. డిసెంబర్ 2004లో అండమాన్ దీవుల్లోని తెగల ప్రజలు సునామీకి ముందు జంతువులు వింతగా ప్రవర్తించడాన్ని చూసి సురక్షితమైన ప్రదేశానికి తరలిపోయారు. డాల్ఫిన్లు ప్రత్యేక భాష ద్వారా ఒకదానికొకటి సందేశాలు ఇవ్వడానికి వేర్వేరు శబ్దాలు చేస్తాయి.
కొన్ని జంతువులు కొన్ని ఋతువులలో చాలా రోజులు గాఢ నిద్రలోకి జారుకుంటాయి. దీనిని నిద్రాణ స్థితి అంటారు. స్లాత్ అనబడే జంతువు ఎలుగుబంటిలా కనిపిస్తుంది, కానీ అది ఎలుగుబంటి కాదు. ఇది ఒక చెట్టుపై వేలాడుతూ రోజుకు 17 గంటలు నిద్రపోతుంది. అదే చెట్టు ఆకులను తింటుంది మరియు దాని 40 సంవత్సరాల జీవితంలో దాదాపు 8 చెట్లపై మాత్రమే నివసిస్తుంది. కొన్ని జంతువుల నిద్ర సమయాన్ని ఈ చిత్రాలలో గమనించవచ్చు. పులులకు బలమైన జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అవి రాత్రిపూట 6 రెట్లు మెరుగ్గా చూస్తాయి. చీకటిలో కదలికలను గ్రహించటానికి వాటి సున్నితమైన మీసాలను ఉపయోగిస్తాయి మరియు చిన్న శబ్దాలను గ్రహించే పదునైన వినికిడి శక్తిని కలిగి ఉంటాయి. అవి గర్జనలు లేదా గర్జించే శబ్దాలు వంటి విభిన్న శబ్దాలను చేస్తాయి. వీటిని 3 కిలోమీటర్ల దూరం వరకు వినవచ్చు. ప్రతి పులికి మూత్రంతో గుర్తించబడిన దాని స్వంత ప్రాంతం ఉంటుంది మరియు అవి మూత్రం వాసన ద్వారా మరొక పులి స్థలంలోకి ప్రవేశించకుండా ఉంటాయి. ఇదంతా జంతువుల జ్ఞానేంద్రియాల గురించిన సమాచారం మరియు ఈ వీడియోను మీరు ఇష్టపడ్డారని ఆశిస్తున్నాను. గుర్తుంచుకోవలసిన అంశాలు: జంతువులు విభిన్న జ్ఞానేంద్రియాలను కలిగి ఉంటాయి. అవి చూడగలవు, వినగలవు, రుచి చూడగలవు, వాసన చూడగలవు మరియు అనుభూతి చెందగలవు. చీమలు తమ స్నేహితులను గుర్తించి బలమైన వాసనను ఉపయోగించి తమ మార్గాన్ని కనుగొంటాయి. గరుడ పక్షులు, డేగలు మరియు రాబందులు వంటి కొన్ని పక్షులు మానవుల కంటే 4 రెట్లు ఎక్కువ దూరం చూడగలవు. కొన్ని జంతువులు ప్రమాదాన్ని గ్రహించగలవు మరియు హెచ్చరిక సంకేతాలను ఇవ్వగలవు. స్లాత్ అనబడే ఒక జంతువు ఎలుగుబంటిలా కనిపిస్తుంది, కానీ అది ఎలుగుబంటి కాదు మరియు అది రోజుకు 17 గంటల వరకు నిద్రపోతుంది. పులులకు బలమైన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి.